హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే, లాయర్ అయితే కేదార్కి చెప్పేసి ఉంటాడు కాబట్టి, అంటే సువాసిని ఈ సంస్థానానికి వారసురాలు మరియు ఆవిడికి ఒక బాబు కూడా పుట్టాడు, తర్వాత ఏం జరిగిందో తెలీదు అని అనడంతో అవన్నీ కేదార్ మైండ్లోన ఉంటాయన్నమాట. కాకపోతే అక్కడే అప్పుడు ఏం జరిగింది అంటే, ఆ సంస్థానం దగ్గర ఒక ఆవిడ వెళ్తూ ఉంటుందన్నమాట. వెళ్తూ ఉంటే మీరేంటి ఇక్కడ ఈ సంస్థానం దగ్గర అని కేదార్ ఆవిడని అడగడంతో, లేదు ఇక్కడ ఇంతకుముందు నేను పని చేసేదాన్ని అని అనడంతో, అవునా అయితే అప్పుడే జేడీకేడీలు ఆలోచిస్తారనమాట. అంటే ఈ ఇంట్లో ఈవిడ పనిచేస్తూ ఉన్నింది అంటే ఈవిడికి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది కాబట్టి అడుగుదాము అనేసి అడగడంతో, అప్పుడే ఆవిడ అంటూ ఉంటుంది మాట్లాడుతుంటే, అప్పుడే యువరాజ్ మరియు నిషి అక్కడే ఉంటారు కాబట్టి ఆవిడ ఎక్కడ ఏ నిజం చెప్పేస్తుందో అనే టెన్షన్తోన ఏం చేస్తాడు అంటే ఆవిడ్ని చంపేయాలి అనేసి అక్కడ గన్ తీసుకొని వచ్చేస్తాడనమాట. అలా గన్ తీసుకొని రాగానే జేడీ ఏం చేస్తుంది అంటే పక్కా ప్లాన్ ప్రకారము, అంటే యువరాజ్ ఈ పని చేస్తాడు అంటే నేను నిషి పైన గన్ పెడితే వదిలేస్తాడు అనే టార్గెట్తోనే నిషికి గన్ అయితే టార్గెట్ చేసేస్తుంది అనమాట. అలా టార్గెట్ చేయగానే అంటుందన్నమాట జేడీ, నువ్వు ఒక్క బుల్లెట్ అక్కడ దింపావు అంటే నేను ఇక్కడ 100 బుల్లెట్లు నిషి వైపు దింపేస్తాను, జాగ్రత్త చూడు, మరి వదిలిపెడతావా లేదా అనేసి జేడీ వార్నింగ్ ఇవ్వడంతో, సరే అనేసి ఇక తప్పదన్నట్టు యువరాజ్ అయితే ఆవిడ్ని వదిలేస్తాడనమాట. అప్పుడే నిషి అయితే అక్కడి నుంచి నిషిని కూడా జేడీ వదిలేస్తుందనమాట. అలా వదిలేయగానే అక్కడి నుంచి నిషి అయితే మెల్లిగా యువరాజ్ వైపు వెళ్ళిపోతుందనమాట. ఆవిడ జేడీ వైపు వచ్చేస్తుందనమాట. వచ్చేసిన తర్వాత యువరాజ్ మరియు నిషి ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పక్కకి తీసుకొచ్చి అడుగుతూ ఉంటారనమాట. ఆవిడ అంటే సుహాసినికి సుధాకర్కి పెళ్ళయింది అనే దానికి ఏదైనా సాక్ష్యం ఉందా అని అంటూ ఉంటే, ఏ సాక్ష్యం లేదు కదా బాబు అని అనడంతో, అయినా ఇవన్నీ అడుగుతున్నావు నువ్వెవరు అని అడుగుతూ ఉంటే, నేను ఆ సుహాసిని గారి సుధాకర్ గారి కొడుకుని అనడంతో, ఆ కొడుక వాళ్ళ కొడుకు అనే దానికి ప్రూఫ్ ఏమైనా ఉందా అని అనడంతో, మరి ఇక నా దగ్గర అయితే ప్రూఫ్ ఏమీ లేదు, ఇదొక మచ్చ ఒకటే ఉంది అని అనడంతో, ఆ మచ్చ చూసేసి ఆవిడైతే ఏమంటుంది అంటే, అవునబ్బా, అవునబ్బాయి నువ్వే ఆ సుధాకర్ మరియు సుహాసిని గారి బాబు అనడానికి ఇదే ప్రూఫ్ అని అనడంతో, కేదార్ అయితే ఇది తప్ప ఇంకా ఏదైనా ప్రూఫ్ ఉందా ప్లీజ్ చెప్తారా మీరు అని అడగడంతో, అప్పుడే సరే అంటే మీ అమ్మ మీ నాన్న నువ్వు చిన్నప్పుడు దిగి రిజిస్టర్లోన ఫోటో అతికిచ్చిండేది ఒకటి ఉంది, కావాలంటే మీరు అక్కడికి వెళ్తే దొరకచ్చు అని అనడంతో, చాలా అంటే చాలా జేడీకేడీలు ఇద్దరు సంతోషపడిపోతూ ఉంటారనమాట. అంటే రాబోతున్న ఎపిసోడ్లోన జేడీకేడీలు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళేసి ఆ ఫోటోని సేకరించబోతున్నారా లేదా అనేది చూద్దాము. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.